కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. చాలామందికి ఇన్వెస్ట్మెంట్స్ మీద ఐడియా ఉంది, బట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాలి, మీ గోల్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చేయకూడని తప్పులు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ సార్. హాయ్ అండి. సార్, సంహౌ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కూడా మన ద్వారా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అండ్ మీలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రియల్ టైంలో ఒక 1 crore కార్పస్ లాంటి బిల్డ్ చేయడం పాసిబిలిటీ ఉంది అనేది కూడా అర్థమైంది. బట్ ఇంకా ఎంతోమంది ఇన్వెస్టర్స్, అప్కమింగ్ ఇన్వెస్టర్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, చాలా కామన్గా తెలియకుండా జరిగిపోయే మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి అసలు ఇన్వెస్ట్మెంట్స్లో? విరాట్ గారు మంచి క్వశ్చన్ అడిగారండి. మనం ఈరోజు కామన్ మిస్టేక్స్ ఇన్వెస్టర్ ఏం చేస్తుంటారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అనేది మాట్లాడుకుందాం. జనరల్గా సార్, ఇప్పుడు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, మీరు యాంకర్, రైట్? మీ ప్రొఫెషన్ వేరు, రైట్? యూఆర్ ప్రొఫెషనల్ ఇన్ యాంకరింగ్ కస్టమర్స్ ఆర్ ఇంటర్వ్యూయర్స్, హూవర్ ఇట్ ఇస్, సో గెస్ట్లు. సో మీ ప్రొఫెషనలిజం మీ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, నా ప్రొఫెషనల్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో దాంట్లో ఉంటుంది. సో ఒక్కొక్క ప్రొఫెషన్ ఒక్కొక్క వేరేగా ఉంటుంది. ఐటీ అయితే ఐటీ, లేకపోతే మార్కెటింగ్ అయితే మార్కెటింగ్, లేకపోతే సేల్స్ అయితే సేల్స్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, జనరల్గా ఒక ఇన్వెస్టరు, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ అనుకోండి, లేకపోతే ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఈ ఇన్వెస్ట్మెంట్స్లో చేసేస్తూ ఉంటారు. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ సెలెక్షన్స్, ఫండ్ సెలెక్షన్స్ ఎలా చేస్తారో తెలియదు. అంటే గూగుల్ కొట్టడం చూపించగానే దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. జనరల్గా ఏం చేస్తుంటారంటే సార్, ఒక హయ్యర్ రిటర్న్స్ ఒక 20%, 25%, 30% రిటర్న్స్ వచ్చేది చూస్తూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫస్ట్ మిస్టేక్ ఒకటి, వాళ్ళకి ఫుల్ థరో నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది ఫస్ట్ది. రెండోది, హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్లస్ ఏ గైడెన్స్ తీసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు, రైట్? సో రికమెండేషన్స్ బై గూగుల్ అనుకోండి. తర్వాత ఇప్పుడు మార్కెట్ రిటర్న్స్ మనం చూస్తుంటారు. జనరల్గా ఈ 20%, 30% రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తుంటారు అని చెప్పాను కదా. ఈ జనరల్గా ఈ రిటర్న్స్ అనేది 1 year, 3 year, 5 years రిటర్న్స్ ఉంటాయి. ఓకే, ఒక కస్టమర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ఫండ్ కానీ, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఫండ్ కానీ, పిల్లలకి మ్యారేజ్ ఫండ్ కానీ చేసుకునేటప్పుడు ఇలాంటి 20%, 25%, 30% రిటర్న్స్ అనేది హిస్టరీలో లాంగ్ టర్మ్ నుంచి చూసుకుంటే రావట్లేదు. షార్ట్ టర్మ్ వచ్చి ఉండొచ్చు, బట్ ఆన్ లాంగర్ రన్ లేదు. ఓకే, ఇది కాకుండా సార్ జనరల్గా ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. కొంతమంది లంసమ్ చేస్తారు, కొంతమంది ఎస్ఐపి చేస్తుంటారు. ఎవరైతే ఈ గైడెన్స్ లేకుండా వెళ్తుంటారో ఆన్ యావరేజ్ చూసుకుంటే 2.5 yearsలో వాళ్ళు సిప్ ఆపేస్తున్నారు. దే ఆర్ నాట్ కంటిన్యూయింగ్. బికాజ్ అక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళ చూసిన రిటర్న్ 20, 30, 40%. 2 years తర్వాత వాళ్ళకి కనబడట్లేదు ఆ రిటర్న్స్, సో ఆపేస్తుంటారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సార్, ఎవరికైతే నా తర్వాత నాలెడ్జ్ లేదు, నీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో, ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒకవేళ ఫ్రీగా ఇస్తున్నారు అనుకుంటే ముందు ఏదో ఉంటుంది, లేకపోతే హిడెన్ ఛార్జెస్ ఉంటాయి. వీ నెవర్ న్యూ. బట్ నేను చెప్పేది ఏంటంటే, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని ఏదైనా మనం ప్రొఫెషనల్ కాలేనప్పుడు, ఇంకో ప్రొఫెషనల్ ఉండేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీ గోల్స్ ఈజీగా రీచ్ అవ్వడానికి గైడ్ చేస్తారు, అండ్ మీకు కావాల్సినప్పుడు సర్వీస్ కూడా ఇస్తారు. సో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేసినప్పుడు ఈ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ ఏ డిస్ట్రిబ్యూటర్ ఆర్ అన్ అడ్వైజర్, మ్యూచువల్ ఫండ్. సో ఇక్కడ ఏంటంటే సార్, ఇంకో మిస్టేక్ చేసేది ఏంటంటే, ఓవర్ డైవర్సిఫికేషన్ చేస్తారు. అంటే కొంత డైవర్సిఫై చేయాలి, వాళ్ళు వేసిన అమౌంట్ని ఎక్కడెక్కడ డైవర్సిఫై చేయాలి, వాళ్ళ రిస్క్ అప్టైట్ బట్టి, వాళ్ళ డ్యూరేషన్ బట్టి
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది డైవర్సిఫై అయితే చేసుకోవాలి. ఇప్పుడు మల్టీ అసెట్లు ఒక ప్లాన్ ఉంది, దాంట్లో పెడితే అక్కడే డైవర్సిఫై అయిపోతుంది. మరి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెట్టక్కలే కదా, డైవర్సిఫై అయిపోయింది కదా. సో ఇలాంటి అపోహలు ఉంటాయి. ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్పగలుస్తారు మీ రిస్క్ అపెటైట్, మీ టెన్యూర్ ఎంత ఉంది, మీరు ఎంత తీసుకోగలరు. కొంతమంది ప్రతి ఒక్కరూ నేను రిస్క్ తీసుకుంటానని చెప్తుంటారు, బట్ రియల్గా వాళ్ళు అంత రిస్క్ తీసుకోలేరు. సో అది అండర్స్టాండ్ చేసుకుని ఎంత రిస్క్ తీసుకోవాలనేది చూసుకుని దాన్ని బట్టి మన డైవర్సిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓవర్ డైవర్సిఫికేషన్ అనేది చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. సో దీంట్లో ఏంటంటే షార్ట్ టర్మ్, కిందకు చెప్పినట్టుగా షార్ట్ టర్మ్ మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తుందని చెప్పి పెట్టేస్తుంటారు. సడన్గా నెగిటివ్ రిటర్న్స్ కనబడతాయి వాళ్ళకి. అంటే ఎందుకంటారు ఇలా మార్కెట్ వాలటాలిటీ ఇప్పుడు 20, 30, 40% రిటర్న్స్ చూసారు, అది చూసి అదే వస్తుందని చెప్పి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ వాలటాలిటీ గెస్ చేయలేపారు వాళ్ళు, గెస్ అయిపోయారు. మార్కెట్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు సార్ మనం, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మీరు ఎవరైనా ఇలాగ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చేయాలనుకుంటే ఓన్లీ ఈజ్ ద ట్రేడింగ్. స్టాక్స్ కొనుక్కోండి, అది లాంగ్ టర్మే కొనుక్కొని పెట్టుకోవాలి. లేదు మీకు డబ్బులు, ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారంటే, యంగ్స్టర్స్ ఎలా ఉన్నారంటే దే వాంట్ క్విక్ మనీ. సో ఓన్లీ ఆప్షన్ ఈజ్ ట్రేడింగ్. ట్రేడింగ్లో ఎంతమంది నష్టపోయారు? 95% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ లాస్ట్ మనీ ఇన్ ట్రేడింగ్. ఎవరైతే ఈ రిస్క్ తీసుకోలేరో ఇలాంటి మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ని కానీ ఒక అడ్వైజర్ని పెట్టుకుంటే వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు. ఫ్యూచర్లో ఏంటంటే సార్, ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉండుండొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు, ఫ్రీగా ఇవ్వచ్చు ఇవాళ, బట్ ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ దే విల్ స్టార్ట్ ఛార్జింగ్. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు ఎవరైనా చేశారనుకోండి, మనం చేస్తున్నాం, ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్గా నేను చేస్తున్నప్పుడు నా కస్టమర్స్ నాకు ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఐఎమ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్. ది ఏఎంసీస్ విల్ పే us, రైట్? సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ కాస్ట్. ఇప్పుడు ఎవరైనా ఒకరు చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు రాకుండా చేయలేరు. సో ఐడెంటిఫై దట్, అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ టు ఇలాంటి మిస్టేక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అవాయిడ్ చేయండి. చేసి ఒక ప్రొఫెషనల్ దగ్గర అడ్వైస్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ఆల్వేస్ బెటర్ అండి. వండర్ఫుల్. తప్పకుండా దీనిపై మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడానికి సార్ రెడీగా ఉన్నారు. సో మీరు చేయాల్సిందల్లా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడండి. అండ్ తప్పకుండా మరింత మందికి ఈ అవేర్నెస్ రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇటువంటి మిస్టేక్స్ వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే తెలియకపోవడం, రైట్ అవేర్నెస్ లేకపోవడం అనేది మెయిన్ రీజన్గా చెప్పవచ్చు. అండ్ హోప్ఫుల్లీ ఈ ఎపిసోడ్ ద్వారా అవేర్నెస్ కల్పించామని భావించవచ్చు. అండ్ దీనికి సంబంధించిన మరింత డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.